త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారని చెప్పేసి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. ఎలా ఉండబోతుంది పాదయాత్ర? 2027లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఉండబోతూ ఉంది. ఈ పాదయాత్ర పేరు చెప్పగానే సీఎంకి, డిప్యూటీ సీఎంకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఉత్సపడతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా చెడు ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేశారు. మన అధికారంలోకి వచ్చినాక ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తాడు, 2029లో జగన్మోహన్ రెడ్డి పక్కాగా సీఎం అవుతాడు అని చెప్పేసి వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు, ఉచ్చపడిపోతా ఉంది. ఈ సన్న చెబుతా ఉన్నా, కూటమి ఉంటే మనం ఓడించలేడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక పెద్ద మనిషి అన్నాడు. ఎన్ని కూటమిలు కలిసినా మేము ఒకటి అడుగుతున్నా, మాకు కావాల్సింది కూటమే. మొన్న కూటమి వల్ల ఓడిపోయాం కదా, కానీ ఈసారి కూటమి ఎన్ని కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇంకెంతమంది కలిసి వచ్చినా సరే కూటమిని బద్దలు కొడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. కూటమిని బద్దలు కొడితేనే వైఎస్ఆర్సీపీ నిజాయితీ గల పార్టీ, మగతనం ఉన్న పార్టీ అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం మా మీద ఉంది. అట్లానే మీరేమో మేమే వస్తామని అంటున్నారు, కానీ వాళ్ళు మేము డెవలప్ చేస్తున్నాము, మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, వీళ్ళు వచ్చి అరాచకాలు చేస్తారు అని చెప్పేసి మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు కదా, దీన్ని ఎలా చూస్తారండి? ఇప్పుడు నేనేమంటానంటే, గతంలో 2014 నుంచి ఇది కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనాక 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నాడు. చంద్రబాబు ఏ పరిపాలన అందించలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఆయన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతూ ఉన్నాడు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్ట ప్రచారం చేసి, తప్పుడు ప్రచారం చేసి, ఆశ చూపించి, వాలంటీర్లకేమో 5,000 రూపాయలు జీతాన్ని 10,000 పెంచుతామని, ముసలివాళ్ళకి పింఛన్లు పెంచుతామని, అనేక తప్పుడు హామీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, అదేవిధంగా 18 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి నెలకి 1,500 ఇస్తామని చెప్పేసి, అదే ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పి చాలా మాటలు చెప్పారు. నేను సొంతంగా అడుగుతా ఉన్నా, ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు స్టేట్ మొత్తం తిప్పుతా అన్నారు కదా, ఈరోజు జిల్లా వరకేనంట. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? అదేవిధంగా 18 సంవత్సరాలు ప్రతి మహిళకి 1,500 అన్నారు. 1,500 ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు. 3,000 ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన హామీ ఏది నెరవేరలేదు కాబట్టి 20 లక్షల ఉద్యోగాల్లో మొన్న ఎన్డీటీవీకి ఇచ్చారు కదా ఇంటర్వ్యూలో, దాంట్లో 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. చంద్రబాబుకి మతి పోయింది, సీఎంగా పనికిరాడు. మన ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు, 23 కోట్లు ఉద్యోగాలు ఇచ్చారంటే మరి ప్రజలు నవ్వుకోవాల్సిన అంశం ఇది. ఏదో చెప్పాలి, అర్థం కావట్లేదు పాపం ఆయనకి. ఏంటంటే మతి మరుపు, ముసలుడు అయిపోయాడు, ఇంకేదో మాటలు మారుతూ ఉన్నాడు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల చంద్రబాబు నాయుడు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ప్రజలు దీన్ని గమనించాలి. 5 కోట్లున్న జనాభాకి 23 కోట్లు ఉద్యోగాలు ఇచ్చండి. ఏం సార్ ఇది చంద్రబాబు గారు? ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. కొంచెం ఆలోచన సార్, బుర్ర పోయింది మీకు, చాదస్వం పెరిగిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో, మీకన్నా చిన్నవాడు, నా ఫ్రెండ్ కొడుకు, ఆయన ముందే నేను ఓడిపోతున్న భయం వేసి మీరు ఇష్టానుసారం మాడుతున్నారు. చాలా కష్టం సార్ ఇంకా.